కేంద్రంలోని సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. సందర్భంగా వసతి గృహాల్లో గదులను, వంటలను, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యాబోధన, హాస్టళ్లు పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. ఇది ఒక పని చేయండి. అసలు 10th క్లాస్ పిల్లల కన్నా ఈ హాస్టల్స్ ఎన్ని చేసి ఎంత ఉంటుంది బదులు 200 సార్, 250 ఒక 2,000 రూపీస్ అందరికి అకౌంట్లో ఉంటాయి. సో అట్లీస్ట్ 10th క్లాస్ పిల్లల కన్నా లైట్లు అవన్నీ పెట్టుకొని చెప్పారు. అన్ని హాస్టల్స్ 2,000 రూపీస్ అందరికి చేసేయండి. సో వాళ్ళకి 10th క్లాస్ పిల్లలు సో ఒకటి ఇక్కడ పెట్టి ఒకటి పైన మెయిన్ చిన్నపిల్లలకి వాళ్ళకి కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చేటట్టు చూడాలి. ఫోన్కి మరి ఎవరు ఆన్ చేస్తున్నారు? నేనే 4K ఆన్ చేస్తా, లేపుతా 5:30 అట్లా చేసినట్లు 6:30 వరకు అలా స్టార్ట్ కంప్లీట్ అయిపోతుంది.